హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. కుక్కర్ చూసారా, ప్రెజర్ వచ్చింది కానీ బయటికి అన్నం అదే ఏమంటారు చిందకుండా ఉంది చూసారా. అలా రావాలి అంటే ఏం చేయాలనేది నేను దీనికంటే ముందు వీడియో పెట్టానండి, చూడండి. మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మంచి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా మట్టికి కర్రీస్లో మనం కాంబినేషన్స్ చేస్తాం కదా. వంకాయ బంగాళాదుంప, వంకాయ టమాటా, పప్పు టమాటో, ఇలా కాంబినేషన్ ఉంటుంది కదా. పప్పు మామిడికాయ, అలాంటి కాంబినేషన్స్ ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు కూడా కట్ చేస్తున్నాను అనమాట. చిక్కుడుకాయ వంకాయ టమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ అలా వేయించేసుకుని అందులో వెల్లుల్లిపాయ వేసుకోండి, చాలా బాగుంటుంది. అది మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను కూరలు కూడా ఎలా వేస్తానంటే తొందరగా ఎక్కువ టైం పడుతుంది మగ్గడానికి అనుకునే మాత్రం ఫస్ట్ వేస్తాను. కొంచెం పర్వాలేదు త్వరగా ఉడికిపోతాయి అనుకుని ఆల్టర్నేటివ్గా వేసుకుంటూ వెళ్తాను అనమాట. అలాగే ఫస్ట్ ఆనియన్స్ వేయించేసుకున్న తర్వాత అందులో నేను వెల్లుల్లిపాయ చితక్కొట్టి వేసుకున్నానండి, అది ఖచ్చితంగా వేసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకున్నాను. తర్వాత నేను చిక్కుడుకాయలు అనమాట. పొద్దుటే లంచ్ బాక్స్లో మనం ప్రిపేర్ చేసేటప్పుడు అప్పటికప్పుడు చిక్కుడుకాయలు ఒలుచుకోవడం కష్టం కదా. నైటే తీసుకుని నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ కడిగేసుకుని ఇలా వాడుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చిక్కుడుకాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే చిక్కుడుకాయలు ఫస్ట్ వేస్తాను అనమాట. చక్కగా ఆయిల్ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఏమంటారు వెల్లుల్లిపాయ వేసిన తర్వాత అప్పుడు చిక్కుడుకాయలు వేయాలి. చూసారా ఎలా అయినాయో. చిక్కుడుకాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయండి, సాల్ట్. తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచేసేయాలి. అలా ఉంచిన తర్వాత ఇప్పుడు టమాటోస్ వేసుకుంటున్నానండి. టమాటోస్ వంకాయలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. అందుకని నేను వాటిని లాస్ట్లో యాడ్ చేశాను. చిక్కుడుకాయలు కొంచెం టైం పడతాయి కదా, అందుకని. సో నేనైతే ఇలాగ వంకాయలు కట్ చేసుకుని ఈజీగా ఉంటుందండి. వంకాయలు అలా కడుక్కుని పెట్టుకున్నట్టు కష్టం కదా. ఇలా జాలీల దాంట్లో ఇలా ఉంచేసుకున్నాం అనుకో చక్కగా అయిపోతుంది అనమాట. అలా అయిపోగానే అలా వేసేయచ్చు కర్రీలో. నేనైతే చాలా ఈజీ మెథడ్స్ ఎంచుకుంటాను అనమాట చేయడానికి. సో ఇలాగ అయిపోయిన తర్వాత కొంచెంగా అవి మగ్గితాయి కదా, టమాటోస్ కొంచెం మగ్గుతున్నాయి అనిపించుకొని ఇప్పుడు వంకాయలు వేసేయాలండి. ఇలా ఆల్టర్నేటివ్గా వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. చిక్కుడుకాయలు వంకాయలు ఒకేసారి వేసామంటే వంకాయలు తొందరగా ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి. చిక్కుడుకాయలు ఏమో కొంచెం పలుకుగా ఉంటాయి అనమాట. అలా అయితే నచ్చదు, అందుకని ఇలా ఆల్టర్నేటివ్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుని ఒక్కసారి మళ్ళీ ఒకసారి తిప్పుకొని పసుపు యాడ్ చేసుకోవాలండి. నేను ఎప్పుడు పసుపు కర్రీకి ఇలా ఇప్పుడే యాడ్ చేస్తాను, అప్పుడే కలర్ బాగా వస్తుందండి. అది ఫస్ట్ తాలింపులోనే వెల్లుల్లిపాయలోనే వేసేస్తే, అదే ఉల్లిపాయలు వేయించేటప్పుడు వేస్తే అంతగా అనిపించదు అనమాట నాకు, అందుకని కలర్ అనిపించదు. అందుకే ఇప్పుడు వేస్తాను నేను. నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు, అలా అందుకని అప్పుడు మధ్యలో యాడ్ చేస్తాను. కలర్ బాగుంటుంది. చూసారు అంత ఎల్లో కలర్ వచ్చిందో. ఇప్పుడు చక్కగా అయిపోయిందండి. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా ఉడికిపోయినట్టు అయిపోతే ఇప్పుడు కారం యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ వరకు కారం మొత్తం కూర అంతా పట్టే వరకు ఉంచుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ కర్రీ, ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను ఈ కాంబినేషన్స్ ఎక్కువ చేసుకుంటాను అనమాట. చిక్కుడుకాయ వండను, చిక్కుడుకాయలో కాంబినేషన్ ఖచ్చితంగా ఏదో ఒకటి వేస్తాను. అలా ఇది వేసాను. ఇదైతే మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట. ఇది ఇలాగ కర్రీలో ఉంచేసుకుని తినేసినా పర్వాలేదు, లేకపోతే మనకి పప్పు చేసుకుని పప్పుచారు కానీ అలా చేసుకుని కర్రీ చేసుకున్నా బాగుంటుంది అనమాట. నేనైతే దీన్ని చక్కగా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి ఇంకొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి. అలా యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందులో కొంచెం కొత్తిమీర కానీ ఇప్పుడే కొత్తిమీర లేకపోతే కరివేపాకు రెండు అయినా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. లంచ్ బాక్స్కి అయితే నేను ఇదే ప్రిపేర్ చేశానండి ఈరోజు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం మాత్రం వెల్లుల్లిపాయ మాత్రం చితక్కొట్టుకుని వేసుకోండి, చాలా బాగుంటుంది. జీలకర్ర వెల్లుల్లిపాయ చితక్కొట్టుకుని వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అంట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా నేను రెడీ చేసుకున్న వంకాయ చిక్కుడుకాయ టమాటో కర్రీ అనమాట, గ్రేవీ కర్రీ. ఓకేనా, ఇందులో ఎటువంటి మసాలాలు లేవండి. చాలా అంటే చాలా లైట్గా ఉంటుందండి కర్రీ. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.